బాధాకరం. ఎందుకంటే ఒక 20 నుంచి 30 మంది పిల్లలు మా గ్రామానికి చెందిన పిల్లలు రోజు వెళ్తారు, రోజు స్కూల్కి వెళ్తారు. మేము అన్ని నమ్మకంతో స్కూల్ మీద యాజమాన్యం నమ్మకంతో మేము పంపిస్తున్నాము. ఈరోజు అతను డ్రైవర్ నడపకుండా క్లీనర్కి ఇచ్చి ఇంతమంది ప్రాణాలకు కొద్దిగా ఒక 10-15 నిమిషాలు ఏమన్నా మిస్టేక్ అయినా పడితే ప్రాణాలంది పోతుండే. అలాగే ఈ పొలం అతను కూడా మొత్తం రోడ్డుకు మొత్తం వెడల్పు లేకుండా మొత్తం నరకొచ్చేస్తుండు. 30 మనకు రోడ్డు నుంచి మిడిల్ నుంచి 30 ఫీట్ల 60 ఫీట్ల రోడ్ ఇది, అంతా తక్కువ ఉన్నది రోడ్డు. ఇప్పుడు ఇట్లా పోతే ప్రాణాలు పోతే ఎవరు వస్తారు? దీని మీద అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ స్పందించి ఈ రోడ్డుపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నాడాపూర్ నుంచి నైపేట పోయే దారి లోపల మనకు ఆంకాలమ్మ ఎదురుగా ఇంత బావి ఉన్నది సార్. ఈ బావి లోపల మనకి ఇంతకుముందు రాష్ట్రంలో జరిగినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మనం నైట్లో ఏ టైంలో రాత్రి లోపల వచ్చినా కానీ చిన్న సంఘటన జరిగినా కూడా కాబట్టి మనకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది సార్. ఎందుకంటే మనకు ప్రమాదం కన్నా చికిత్స కన్నా నివారణ ముఖ్యమైనట్టు మనం జరగకన్నా ముందే దీన్ని పూర్తి చేసుకుంటే ఇటు సైడ్ కానీ చాలా డేంజర్గా ఉంది సార్ పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలి, లేకపోతే ఇది చిన్న ప్రమాదం అనుకుంటాం కానీ రేపు పెద్దగా అవుతుంది సార్. దీనికోసం మీరు ఆలోచన చేసి 60 ఫీట్ల రోడ్ సార్ ఇది. కాబట్టి రోడ్డు భవన శాఖ వారు కానీ మన గ్రామస్తులు కానీ కలిసి మొత్తం పూర్తి చేస్తేనే మంచిది. ఇక్కడ చూడండి మీరు ఇంత అంచు లోపల ఉన్నది. ఒక ట్రాక్టర్ వచ్చి ఇంకో బైక్ రారా సార్ పరిస్థితి చూడండి. ఒక ట్రాక్టర్ వస్తే బైక్ రాదు. 60 ఫీట్ల రోడ్ లోపల ఇంత దూరంగా ఉంటే జరిగిందనుకో దీనికి ఎవరు బాధ్యులు సార్? కాబట్టి దీని గురించి మీరు ఆలోచన చేసి దీన్ని తగిన చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాం సార్.